వందనాలు. నా పేరు తెసి పోతే చెప్తున్నాను. నేను చెప్పబోయే అర్థం తెంచేతాను ఆలోచన చెప్పుతున్నాను. యెహోవాని ఆశించి నీ తాపన్నట్టు. థ్యాంక్ యూ. మిస్ చైతన్య స్టడింగ్ 5th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం కీర్తనలు 33:19. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టే వారి మీదను నిలిచుచున్నది. థ్యాంక్ యూ టు ఆల్. వెరీ గుడ్. Today I am saying Psalms 23 chapter 6th verse. వినాలి, గాల్ చేయండి ఎవరు. Goodness and mercy shall follow me all the days, and I will dwell in the house of the Lord forever. Thank you. బాలు నడవను వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోతాడు. వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి. అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ చిన్నశ్రీ. ఐ స్టడింగ్ 4th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం కీర్తనలు 117:1. యెహోవా మన ఎడల విచ్చుగా ఉండెను, ఆయన విశ్వాసత నిరంతరం నిలిచెను. థ్యాంక్ యూ టు ఆల్. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ సంజయ్. స్టడింగ్ 3rd క్లాస్. నేను చెప్పబోయే వాక్యం గలితీయులు 5:22. అయితే ఆత్మఫలాలు ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశనిగ్రహం. థ్యాంక్ యూ టు ఆల్. అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ మోద్రన్. స్టడింగ్ 6th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం యెషయా 9:6. అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుకరించబడును, ఆయన భుజం మీద రాజభారం ఉండిన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిచ్చరుగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అను అతనికి పేరు పెట్టబడును. థ్యాంక్ యూ. చప్పట్లు కొట్టండి. అందరికీ వందనాలు. నా పేరు 4th క్లాస్ చదువుతున్నాను. నేను చెప్పబోయే వాక్యం కీర్తన 26:8. యెహోవా నీ నివాస మందిరమును నీ తేజోమహిమ నిలిచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. థ్యాంక్ యూ ఆల్. మై నేమ్ క్లాస్. నేను చెప్పబోయే వాక్యం ప్రకటనలు 3:10. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటిని గనుక భూమి నివాసులను శోధించుటకు లోకమంతటి మీదకు రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. థ్యాంక్ యూ టు ఆల్. అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ కుమార్. ఐ స్టడింగ్ 5th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం ఏమిటంటే లోకాసువార్త 2:14. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయన ఇష్టులైన మనుషులకి భూమి మీద సమాధానమే సర్వోన్నతమే కలుగునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ టు ఆల్. అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ వైష్ణవి. ఐఎమ్ స్టడింగ్ 7th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం కీర్తనలు 128:1. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోలు యందు నడిచేవారు అందరూ ధన్యులు. థ్యాంక్ యూ టు ఆల్. అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ వికాస్. ఐఎమ్ స్టడింగ్ 5th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం లోకాసువార్త 2:11. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకై పుట్టి అన్నారు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. థ్యాంక్ యూ టు ఆల్. మై నేమ్ ఇస్ కీర్తన్. స్టడింగ్ 5th క్లాస్. అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ కీర్తన్. స్టడింగ్ 5th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం కీర్తనలు 84:4. నీ మందిరమునందు విశ్వసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. థ్యాంక్ యూ టు ఆల్. My name is Mahendra. I study 6th class. Today I am saying Luke 2nd chapter 14 verses. Glory to God in the highest and on earth peace, goodwill toward men. Thank you all. అందరికీ వందనాలు. నేను చెప్పబోయే వాక్యం సామెతలు 3:6. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవను సరళము చేయము. థ్యాంక్ యూ టు ఆల్. My name is Yashwant. I am studying 7th class. నేను చెప్పబోయే వాక్యం సామెతలు 16:3. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశము సఫలమగును. థ్యాంక్ యూ టు ఆల్. అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ సిరి. ఐఎమ్ స్టడింగ్ 7th క్లాస్.
నేను చెప్పబోయే వాక్యం కీర్తనలు 52:8. నేనైతే దేవుని మందిరంలో పచ్చని వలువ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మకం ఉంచుచున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. అందరికీ వందనములు. మై నేమ్ ఇస్ తనీష్. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 7th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం యోనా 3rd verses 10th chapter. And God saw their works and he repented as evil. He said to them that he would do that he didn't. And thank you to all. My name is Roshni. I study in 5th class. మత్తయి సువార్త 2:10. వారు ఆ నక్షత్రంను చూచి అతి ఆనందభరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియాను ఆ శిశువును చూచి సాగిలపడి పూజించి తమ పెట్టెల విప్పి బంగారమును సాంబ్రాణి బోలమును కానుకగా తనకు అర్పించెదరు. థ్యాంక్ యూ ఆల్. మై నేమ్ ఇస్ సావిత్రిక. మై స్టడీ 6th క్లాస్. మనం చిన్న కంటాట వాక్యం చదువుకుందాము. కీర్తనలు మత్తయి సువార్త 1:21. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలు వారి పాపం నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టేవాళ్ళను. ఈ కొద్ది వాక్యం దేవుడు దించు. మై నేమ్ ఈస్ రావణ్. 8th క్లాస్ చదువుతున్నాను. నేను చెప్పబోయే వాక్యం సామెతలు 13:1-2. తండ్రి శిక్షించిన కుమారుడు ధ్యానాలు వలవాడే అపహాసకుడు గద్దింపు నాకు లోబడుడు. నోటి ఫలము చేత మనుషుడు మేలును అనుభవించును. విశ్వాసఘాతకులు బలాత్కారం చేత నశించురు. థ్యాంక్ యూ టు ఆల్. రేవంత్కి అందరూ చప్పట్లు కొట్టాలమ్మా. అందరికీ వందనాలు. నా పేరు వరుణ్. నేను చెప్పబోయే వాక్యం కీర్తనలు 91:1-3. మహోన్నతుని చాటును నివసించేవాడు, సర్వశక్తి నీడను మిశ్రమించేవాడు ఆయనే నాకు ఆశ్రయము, నా కోట. నేను నమ్ముకొని దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెల్లు రాకుండా నిన్ను రక్షించును. థ్యాంక్ యూ టు ఆల్. మా చప్పట్లు కొట్టండి అమ్మా, ఎంకరేజ్ చేయండి పిల్లల్ని. అందరికీ వందనాలు. My name is Varshita. I am studying 6th class. Today I am saying Ephesians 2nd chapter 8-9 verses. For by grace are we saved through the faith, and that not of yourself, it is gift of God, not of works, lest any man should boast. Thank you to all. అందరికీ వందనములు. మై నేమ్ ఇస్ మన్ప్రీత్. ఐఎమ్ స్టడింగ్ 8th క్లాస్. నేను చెప్పబోయేది ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:1-3. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుడి, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుదు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. థ్యాంక్ యూ టు ఆల్.